మహాభారతంలో యుద్ధం మొదలయ్యే ముందు ఓ అద్భుత యోధుడు కురుక్షేత్రానికి వచ్చాడు. అతడే బర్బికుడు. బర్బరికుడు భీముని మనవుడు, ఘటోత్కచుని కుమారుడు. అతడు శివుని ఆరాధనతో 3 అసాధ్యమైన బాణాలను పొందాడు. ఒకటి శత్రువులను గుర్తించడానికి, రెండోది అందరిని సంహరించడానికి, మూడోది తిరిగి బాణాలను తీసుకురావడానికి. అంటే ఒక్క బాణంతో మొత్తం సైన్యాన్ని చంపేయగలడు. అతడు యుద్ధానికి రావడం చూసిన శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. కానీ అతని ఇంటెన్షన్ తెలుసుకోవడానికి ఒక ప్రశ్న వేశాడు. నువ్వు యుద్ధంలో ఎవరి పక్షాన యుద్ధం చేస్తావు అని. బర్బరికుడు శాంతంగా చెప్పాడు, బలహీనుల పక్షాన ఉంటాను. ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళ వైపు తిరుగుతాను అని. ఆ సమాధానం విని శ్రీకృష్ణుడు ఒక గంభీరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ యోధుడు యుద్ధంలో ఉంటే ఏ పక్షాన ఉన్నా అంతిమంగా విజయం అతని పక్షానే ఉంటుంది. కానీ ఇది ధర్మయుద్ధం కాదు. అందుకే శ్రీకృష్ణుడు అతన్ని కోరాడు, నీ తలని నా తలపైన త్యాగం చేయగలవా? బర్బరికుడు అనుమానం లేకుండా తలను సమర్పించాడు. ఆ తల యుద్ధమంతా పర్వతం పైనుంచి చూసింది. అందుకే బర్బరికుణ్ణి శిలీంద్రి అని కూడా అంటారు. ఆయన త్యాగం వల్లే ధర్మయుద్ధం జరగగలిగింది. బలమైన శరీరం కంటే ధర్మాన్ని నిలబెట్టే త్యాగమే గొప్పది. బర్బరికుడు అందుకు నిలువెత్తు నిదర్శనం.